ఎలా ఉన్నారు మేనల్లుళ్ళారా? ఎలా ఉంటాం మావయ్య గారు? ఇప్పుడు ఆ భీముడు అర్జునుడు అలాగే మాకు అందరికి కలిపి పోటీ జరగబోతోంది. మేము వెళ్ళి ఖచ్చితంగా ఓడిపోతాము. పైగా మీరేమో రాజుకునే మంటల్లో నూనె వేస్తున్నారు. లేదు 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 నా అల్లుళ్ళారా, నేను చెయ్యబోయే పనిని ఎవరూ తెలుసుకోలేరు. నేను విసిరే వలలో చిక్కుకొని తిక్కమక్క అయిపోతారు. ఇక్కడ చూడండి, వీరిని చూడండి మీరు, గురు భ్రాంతికారి. ఆయన మాయతో భ్రమని కల్పిస్తారు. ఆ పాండవులకు ఏమీ అర్థము కాదు ఇక్కడ ఏమి జరుగుతుందని. వాళ్ళు ఒక్కొక్క పోటీలో కూడా ఓడిపోతారు. ఈసారి వాళ్ళు ఓడిపోవటం అనేది నిశ్చయమైపోయింది. పోటీని ప్రారంభించండి. దుర్యోధన, ముందుగా నువ్వు మొదలుపెట్టు. చెప్పినట్టే చేస్తాం గురువు గారు. నన్నేం చేయకండి, నన్ను కొట్టకండి, నాకు గాయం అవుతుంది. నేను వదిలిపెట్టను. అది ఏంటి? నేను ఏం చూశాను? నాకు గురి పెట్టావంటే జాగ్రత్త. ఏమైనది అర్జున? ఎందుకని లక్ష్యాన్ని సాధించలేదు? తెలియడం లేదు. ఆ గురి కావాలని తప్పినట్టుగా అనిపిస్తోంది. అందుకే అది సరిగ్గా తగలలేదు. ఏంటది? ఏంటది? కాసేపు ఆగండి. ఇంతటితో ఆటలు ముగిశాయి. మీరు మీ ప్రతిభని అద్భుతంగా చాటారు. ఈ రోజు మీ ఇద్దరికి అసలు ఏమైంది? గురుదేవా, మాకేదో భ్రమ కలిగినట్టుగా అనిపిస్తోంది. ఆ గురిలో నాకు ఒక రాక్షసుడి మొహమే కనిపించింది. నన్ను కొట్టద్దు అని నాకు చెప్పింది. అవును, నాకు సింహం ముఖమే కనిపించింది. ఖచ్చితంగా దీనికి ఆ దుర్యోధనుని పన్నాగమే కారణం అనుకుంటాను. మీరు అనుమతిస్తే అదేమిటో మేము కనిపెడతాం. నాకు కూడా సందేహం ఉంది. ఏదో తప్పు జరిగింది. మీరు కనిపెట్టగలిగితే అనుమతిస్తున్నాను. ఖచ్చితంగా కనిపెట్టి తీరండి. ఏమిటిది? ఈ సమయంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎందుకని అడవిలోకి వెళ్తున్నారు? తప్పకుండా ఏదో విషయం ఉంది. మనం వాళ్ళ వెనకాల వెళ్ళి చూద్దాం. పదండి. మావయ్య,
మావయ్య మీరు గురు భ్రాంతి గారిని తీసుకురావడం మంచి పని అయింది. ఈయన తయారు చేసిన ఆ బ్రహ్మ వల్ల అర్జునుడు భీముడు ఓడిపోయారు. వాళ్ళ ముఖాల్ని మీరు చూసుండాలి. కానీ అసలు ఇది ఎలా జరిగిందని నేను అసలు ఇప్పటి వరకు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మీకు నమ్మకం వస్తుంది. మీరే ఇప్పుడు స్వయంగా మీ కళ్ళతో చూడబోతున్నారు. ఓం రం 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 రూం రం. మీ ముందొక మూషక రాజు వచ్చేస్తాడు. అరే ఎంత పెద్ద మూషిక రూపం ఉన్నవారా! దుష్టాసన వెళ్ళి ఆయుధాన్ని తీసుకురా. త్వరగా వచ్చి తనని అంతం చేయి. అతనేదో మంత్రాన్ని చదివి ఏదో మాయా కిరణాన్ని దుర్యోధనుని మీద ప్రసరింపజేశాడు. అందుకే శకుని మామ మూషికంలాగా కనిపిస్తున్నాడు. నన్నేమి చెయ్యొద్దు. గురు భ్రాంతి గారు ఆపండి. నన్నేమి చెయ్యొద్దు. వద్దు, నేను చెప్పేది వినండి. ఆపండి. అరే ఏం జరిగింది? మావయ్య గారు ఎక్కడా? మావయ్య ఎక్కడున్నారు మీరు? నేను కింద పడిపోయాను. మేనల్లుళ్ళారా, నన్ను ఏమి చేశావో ఇక్కడికి వచ్చి చూడు నాయనా. గురు భ్రాంతికారి, రేపు మళ్ళీ పోటీ జరుగుతుంది. రేపు మళ్ళీ వాళ్ళని భ్రమలోకి పంపిస్తే మంచిగా ఉంటుంది. గురుదేవా, నిన్న మా మనసు సరిగ్గా లేదు. మాకు చాలా విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ పోటీని మీరు ఈరోజు మళ్ళీ పెడతారా? ఖచ్చితంగా. కానీ దుర్యోధను ఒకసారి అడుగు. దుర్యోధన, నీకు ఎటువంటి ఆక్షేపణ లేదు కదా? ఒప్పుకుంటున్నాను గురుగారు. నేను ఎవరికి భయపడను. నేను యువరాజుని, హస్తినాపురానికి యువరాజుని. ఇక ఈ యువరాజు దేనికి భయపడడు. ఇప్పుడు ఒక మంత్రాన్ని ప్రయోగిస్తాను. నేను నిన్ను తినేస్తాను. ఇంత పెద్ద పామ! అయ్యో, ఇక్కడ ఏమి జరుగుతుంది? గురుదేవా, నన్ను ఎందుకోసం కొడుతున్నారు మీరు? ఆపండి గురుదేవా, నన్ను వదిలేయండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో దుశ్శాసన, వెళ్ళి చూడు ఒకసారి. భ్రాంతి గారు ఎందుకు మంత్రాన్ని ఇంకా చెప్పలేదు. నేను జరిగే కథ పోటీలో అసలు ఓడిపోకూడదు. నేడు జరిగిన పోటీలో అర్జునుడు భీముడు గెలిచారు. అయ్యో గురుదేవా, ఆపండి గురుదేవా. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు గురుదేవా? నాకు ఏమీయో అర్థము కాలేదే గురుదేవా. చెప్పండి గురుదేవా. చాలా బాగుంది. వదిలేకండి. చాలా బాగుంది. రమణి పాండవులకే
కదా కల్పించాలి. నాకెందుకు కల్పిస్తున్నారు మీరు గురుదేవా? గురు ద్రోణాచార్యుల వారు నన్ను కాపాడండి, ఇప్పుడే మీరే కాపాడాలి. జరిగినదంతా యుధిష్ఠిరుడు చెప్పాడు. మీరేం చేశారో. గురు భ్రాంతికారి ఆయనకు తెలిసిన విద్యని తప్పుడు కార్యాలకు ఉపయోగించాడు. దానివల్ల ఏర్పడ్డ పరిణామమే ఇది. మనం చేసే కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తాం. గురు ద్రోణాచార్యుల వారు కూడా నన్ను కాపాడలేదే. నేను పారిపోతాను.